ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలమందు యేసుక్రీస్తుకు ప్రధాన శిష్యుడైన పేతురు కత్తి పట్టిన పేతురులాగా మనకు కనబడతాడు ఒక సందర్భంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51, 52 వచనాలు, లూకా సువార్త 22వ అధ్యాయము 50, 51 వచనాలు, యోహాను సువార్త 18వ అధ్యాయము 10, 11 వచనాలలో పేతురు జీవితంలో కత్తి పట్టిన వ్యక్తిగా కనబడుతున్నాడు. పేతురు గురించి కొద్ది మాటలు మీకు తెలియచేయడానికి, పేతురు యోహాను అనే అతని కుమారుడు. వారి సహోదరుడు ఆంద్రియ ద్వారా ప్రభువులోనికి వచ్చాడు. యేసుక్రీస్తుకు వచ్చిన తక్కువ కాలంలోనే ప్రధానమైన శిష్యుడిగా దగ్గరయ్యాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే నాటికి అతను చేపలు పెట్టే వ్యక్తిగా, జాలరిగా, ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యకారపు వ్యక్తిగా, కొంచెము లావు అతని ఆకారము, కొంచెము లావు శరీర ఆకారం కలిగిన వాడిగా, ఎరుపు రంగు వ్యక్తిగా, ముదురు గడ్డం గల వ్యక్తిగా, ఉంగరాలు జుట్టు కలిగి నల్ల కళ్ళు కలిగిన వాడిగా, కన్నీటి ప్రార్థన చేటులో అనుభవం ఉన్నవాడిగా, ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను అనే పేరు కూడా కలిగిన వాడిగా మనకు కనబడతాడు బైబిల్లో. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 22 వరకు చూస్తే, యేసుక్రీస్తు ఒకసారి అడిగారు, మనిషి కుమారుడు ఎవరని అనుకొనుచున్నారని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఈ వ్యక్తి చెప్పే సమాధానం ఏంటంటే, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని గంభీరంగా చెప్పాడు. యేసుక్రీస్తుకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాటగా మాట్లాడాడు. రెండోదిగా మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి చూస్తే, ఇతడు ఒక టైములో యేసుక్రీస్తుతో పాటు సముద్రం మీద కూడా, నీళ్ల మీద కూడా నడిచిన వ్యక్తిగా కనబడతాడు. మూడో విషయం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం నుండి, యేసయ్య శిష్యులు పాదాలు కడిగేటప్పుడు, ప్రభువా, నా పాదాలే కాదు నా తలను కూడా కడగండి అని కోరిన వ్యక్తిగా మనకు కనబడతాడు. నాలుగో సందర్భాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనంలో, అందరూ నీ విషయమై అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను అని యేసుక్రీస్తు గురించి మాట్లాడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఐదోది, యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుండి చూస్తే, యేసుక్రీస్తు చెప్పారు, ముమ్మారు అంటే 3 సార్లు యేసును ఎరగనని పలికేవాడిగా నీ ఉంటావు అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సందర్భంలో పశ్చాత్తాపడిన వ్యక్తిగా అతను కనబడతాడు. ఆరోదిగా 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, ఇతడు తన భార్యతో కలిసి సేవ చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ 6 సందర్భాలలో ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గురించి కొన్ని విషయాలు మనము అక్కడ ధ్యానించవచ్చు. కానీ ఈ సందర్భంలో కత్తి పట్టిన పేతురుగా కనబడుతున్నాడు. పేతురు దేవుని చేత ఒక చిన్న రాతిగా మలచబడి, ప్రియ దేవుని బిడ్డలారా, అంటే పేతురు అంటే రాయిగా మనం చూస్తాము. యోహాను 18వ అధ్యాయము 10, 11 వచనాలలో, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాని యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఇక్కడ సీమోను అనబడిన పేతురు నొద్ద కత్తి ఉన్నది అని మనకు కనబడుతుంది. ఏంటి విశేషము? పేతురు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. క్రీస్తు వలె సువార్త అందించట్లో ప్రధాన పాత్ర పోషించిన వాడు. కత్తి ఎందుకున్నది?
ఈనాడు విశ్వాసులు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవునికి సంతోషభరితంగా స్తోత్రం చెప్తూ ఉన్నారు. కానీ కత్తి మాత్రము ఉంచుకున్న సంప్రదాయాన్ని కొనసాగించేవారుగానే ఉన్నారు. ప్రార్థన ప్రార్థనే, పాటలు పాటలే, హల్లెలూయా చెప్పడం ఓకే. కానీ కత్తిని ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వారుగా కనబడుతున్నాం. కనుక ఇది ఎంత విడ్డూరము! కత్తి పగను కక్షను జ్ఞాపకం చేస్తుంది కదా. క్రీస్తు బిడ్డలు పగ పెట్టుకుంటారా? కక్ష సాధిస్తారా? లేదు కదా. మరి ఈ దినాల్లో ఎందరో కక్షలు కార్పణ్యాలతో ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవుల్లో కనబడుతున్నారు కదా. హృదయాన్ని సరి చేసుకోవటం లేదు. పేతురు కత్తి కలిగిన వ్యక్తిగా మనకి ఈ సందర్భంలో కనబడుతున్నాడు. మొదటి సమూయేలులో కూడా మనం చూస్తే 21వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తే దావీదు అహీమెలెకు అనే ఒక యాజకుడి దగ్గరికి వెళతాడు. నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని అడుగుతాడు. సహజంగా రాజు కదా, లేదా అతను ఒక సైనికుడు కదా, అడగొచ్చు కత్తి ఉందా అని. అడిగితే ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు ఖడ్గమున్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఉన్నది అని చెప్పాడు. లాస్ట్ టైం నువ్వు ఒక గొల్యాతుని చంపావు కదా, ఆ ఖడ్గం ఇక్కడ బట్టలో చుట్టబడి ఉన్నది అని చెప్తాడు యాజకుడు, దేవుని సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యాజకుల ఇంటిలో ఖడ్గముతో పని ఏముంది? అహీమెలెకు దగ్గర అసలు ఆ ఖడ్గం ఎందుకుంది? ఇక్కడ అహీమెలెకు యాజకులు ఆ కత్తి వల్ల ఒకరోజు వారు కూడా ఏమయ్యారు అంటే సౌలు టైంలో వారు కూడా చంపబడ్డారు. ఖడ్గము అనగా పాపానికి సాదృశ్యం. కనుక కత్తి అహీమెలెకు దగ్గర ఉంది కదా, యాజకుడు కదా. ఆ కత్తిని దాచినందువల్ల తరువాత కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా కొద్ది రోజులు ఆగిన తర్వాత సౌలు చేత యాజకులు చంపబడ్డారు. ఖడ్గం అనగా పాపానికి సాదృశ్యం. పాపాన్ని దాచుకుంటే యాజకులకైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా, ఎవరికైనా, ఎంతటి వారికైనా ఖడ్గము నష్టాలను మాత్రమే సమకూరుస్తుంది. ఈనాడు కొందరు కీర్తన గ్రంథంలో చెప్పిన విధంగా 55వ కీర్తన 21వ వచనం ఉన్నట్లు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయాలలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నున్నటి మాటలే, కానీ అవి ఎలాంటిగా ఉన్నవి అంటే వరదీసిన కత్తులు అన్నాడు. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుచున్నవారు ఉన్నారు. కత్తులు వంటి విషపు మాటలు పలుకువారు ఈనాడు ఎక్కువైపోతున్నారు. పేతురు కత్తి ఉంచుకొని మలుకు చెవ తెగి నరికాడు. అలాగే ఈనాడు నీ హృదయంలో కత్తి కంటే పదునైన మాటలు ఉంచుకున్నట్లయితే నువ్వు పాపాన్ని దాచుకున్నట్లే. అది నీ ఆత్మకు కీడును నష్టాన్ని కలిగిస్తుంది. అహీమెలెకు ఆ కత్తిని దాచుకున్నాడు. కొద్ది రోజులలో అదే వారి కుటుంబాలకు శాపముగా మారింది. కనుక నీ గుండెల్లో పాపాన్ని దాచుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని గద్దించడము అంతే, కానీ నీ హృదయంలో పాపాన్ని, పగను, ద్వేషాన్ని, కత్తిని దాచుకున్నట్లయితే గమనించండి, అది ఒక రోజున మన కుటుంబాలకే నష్టంగా మారుతూ ఉంది. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు, దాన్ని మనం ఖండించాం లేదా గద్దించాం కొద్దిగా తీవ్రంగా, అది పెద్ద తప్పేం కాదు. కానీ వాళ్ళను గురించి నీ గుండెల్లో దాచుకొని పాపముగా నువ్వు దాచుకున్నట్లయితే, సందర్భం వచ్చినప్పుడు ఆ మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడినట్లయితే కత్తి పోటు వంటి మాటలు అన్నాడు ఇక్కడ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని పారవేయండి. అది ఆత్మలకు ఎప్పుడు కూడా మేలు చేయదు అని జ్ఞాపకం చేస్తున్నాము. యోహాను, యాకోబు అగ్ని దించివేయాలి అన్నారు.
అంటే యేసయ్యతో పాటు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత ప్రజలు రావద్దన్నారు. వెంటనే యోహాను గాని యాకోబు గాని వీళ్ళు ఏమన్నారు అంటే, పేతురు గాని, ప్రభువా ఆ ఊళ్ళో అగ్ని దించేయండి, వాళ్ళు కాలిపోవాలి, మనం రావద్దన్నారు గనక. యేసయ్యతోనే ఉన్నారు కానీ వాళ్ళలో మార్పు లేదు అని మాట్లాడొచ్చు కదా. ఈ సందర్భంలో పేతురు యోహాను యాకోబు యేసయ్యతో తిరిగారు. ఏదో గ్రామస్తులు యేసయ్యని వాళ్ళని రావద్దన్నారు కనుక ఆ కోపం పోలేదు చూడని వాళ్ళల్లో. వాళ్ళు రావద్దన్నారు గనక ఆకాశం నుండి, అంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చింది కదా, అలాంటి అగ్ని వచ్చి ఆ పట్టణము లేదా ఆ ప్రాంతం ఆ రోడ్డు వాళ్ళు మనల్ని ఎవరొద్దన్నారో వాళ్ళు తగలబడిపోవాలి. అంటే ఇక మీరు మారింది ఎక్కడా? అంటే మీ మనసులో మార్పు వచ్చింది ఎక్కడ? కత్తిలాగా అగ్నిలాగా మీ గుండెల్లో దాచుకొని ఉన్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, కత్తి పట్టిన పేతురు గురించి మనం ధ్యానిస్తే నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయము. అహీమెలెకు కత్తి దాచినందు వల్ల కొద్ది రోజులలో వారి కుటుంబాలకు నష్టం జరిగినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితాలలో కత్తి శాపానికి మనకు కనబడుతుంది కనుక వాటికి మనం దూరంగా ఉందాం. కనుక ప్రార్థిద్దాం దేవుని సన్నిధిలో. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మా జీవితాలలో ప్రభువా ఎవరిని ఉద్దేశించైనా పగ, ద్వేషం, కత్తి ఉన్నట్లయితే ఇప్పుడే వాటిని మేము బయట పారవేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ శాపగ్రస్తమైనవి మా కుటుంబానికి, మా వ్యక్తిగత జీవితానికి, మా హృదయానికి, మా ఆత్మకి నాయన నష్టాన్ని కలిగించేవి ఎవరి మీదైనా మాకు పగున్నట్లయితే వాటిని ఇప్పుడే మేము పారవేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ప్రతి బిడ్డకి ఆత్మీయమైన మేలుగా, ఆత్మీయమైన దీవెనకరముగా ఈ మాటలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి విషయంలో వారి కుటుంబాలలో మేలు చేయండి. వారి ప్రతి అవసరాలన్నీ కూడా విడిపించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకి షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.